నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను మాధురి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో అనధికారికంగా మార్గంలో ప్రయాణిస్తున్న ఒక నౌకపై తమ సైన్యం హెచ్చరికగా కాల్పులు జరపడంతో ఆ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అనంతరం ఇరాన్పై మూడో విడత దాడులు ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలియజేసింది. జలసంధి తీరంలోని బందర్ అబ్బాస్, సిరిక్ అనే 2 పట్టణాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వం మీడియాలో పేర్కొంది. జలసంధిలో ఇరాన్ సూచించిన మార్గంలో కాకుండా పలు నౌకలు ఓమన్ తీరంలో సమీపం నుంచి వెళ్తున్నాయి. దీనిపై టెహ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో చిరుత కళేబరం ఘటన కలకలం రేపింది. ఇటీవల రేంజ్ పరిధిలో తిరుగుతున్న చిరుత మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం రేంజ్లో చర్చనీయాంశమైంది. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో భీమ్గల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కళేబరం లభ్యమైంది. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాలలో తవ్వకాలు జరిపి చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన గొర్రెను చంపిందనే కోపంతో గొర్రెల కాపరి విషం పెట్టి చిరుతను చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వన్యప్రాణిని పూడ్చిన చోట చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు, గొర్రెల కాపరిపై వన్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గల ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్ డిపో ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా 62వ ఆదివారం పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతినిత్యం ఎంతో మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్ డిపోలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టమన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆసుపత్రిలోని పోలీస్ హెల్త్ అవుట్ పోస్ట్, సదరం క్యాంపులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ప్రారంభించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో, ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందో అక్కడ అభివృద్ధికి నాంది పలుకుతుందని వారు తెలియజేశారు. ఓమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండా కలిగిన వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. నౌకలో ఉన్న 11 మంది భారతీయులలో 10 మందిని ఇప్పటి వరకు రక్షించగా ఒకరు గల్లంతయ్యారని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఓమన్ తీరంలో వాణిజ్య నౌకపై ఆదివారం ఉదయం ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, కొనసాగుతున్న గాలింపు మరియు సహాయక చర్యల కోసం ఓమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటుందని ఒక ప్రకటనను జారీ చేసింది. హైదరాబాద్లోని జూబ్లీ కన్వెన్షన్లో మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షబీర్ అలీ వివరించారు. ఈ విందు కార్యక్రమంలో మంత్రి వివేక్, కె కేశవరావు, ఈరవత్రి అనిల్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. జానకంపేట దర్గా వద్ద ఉదయం కమల అనే మహిళ తన కొడుకుతో బైకుపై నిజామాబాద్ వైపు వస్తుంది. అయితే దర్గా సమీపంలోకి రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఆమె బైకుపై నుంచి ఎగిరిపడింది. టిప్పర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్గా వద్ద ఇరుకైన రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రోగులు భారీగా తరలివచ్చి చికిత్సలు చేయించుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇది ఇవాల్టి స్పీడ్ న్యూస్. రేపటి స్పీడ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారతి డిజిటల్స్.